సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి అక్క అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. సో దీనికి సైడ్ జాయింట్స్ నేను ఎలా చేస్తున్నాను వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర నుంచి నేను ఇలా వేస్ట్ వరకు నేను ఎంతైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో ఖర్చు ఎంతవరకు పెట్టానో అక్కడ వరకు నేను ఒక మెయిన్ స్టిచ్ అయితే వేసుకుంటాను అనమాట. సో వేస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ఆపి సో ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు నేను లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా బయటకు తీసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కింద పైన కూడా పక్కకి పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా జాయిన్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను అనమాట. అండ్ ఆ తర్వాత ఎక్కడైతే మనం వేస్ట్ దగ్గర స్టిచ్ అయితే ఆపామో అక్కడ మళ్ళీ ఒకసారి రబ్ చేసుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకుని దీనికి కూడా ఇలా చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా విడివిడిగా స్టిచ్ చేయడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఫ్లేర్ పెట్టామో అది మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. సో లైనింగ్తో కలిపి స్టిచ్ చేస్తే మనకి ఆ ఫ్లేర్ అనేది కనిపించదు. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.